సో హాఫ్ కిలోమీటర్ అయితే నడిచినాక దేవుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు కిందంతా దాటుకుంటూ వెళ్ళాలి. సో పొలానికి వాటర్ అంతా ఇక్కడ నుంచి ఇస్తారని చెప్పినా కదా. సో దానికి వైర్లు అవి కూడా ఏమేమో వేసిరు. మా హస్బెండ్ చిన్నడైతే ముందే వెళ్ళిపోయారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి రండి అని అంటే, రండి మీరు, మేము వచ్చినాం కదా మీరే రండి అని చెప్పి ఒత్తుకుంటున్నారు పైన నిలబడి. సో చూడండి చుట్టుపక్కల మొత్తం రౌండ్గా అంతా చెరువే. ఇదే వేలోనే వెళ్ళాలి, ఇంకొక వే కూడా లేదనమాట. తప్పదు ఇదే వేలోనే వెళ్ళాలి. సో ఇంత కిందికైతే దేవుడైతే ఉంటాడనమాట. చెరువు లోపల ఉంటాడు. వర్షాలు కనుక ఫుల్ వస్తే మొత్తం కంప్లీట్గా నిండిపోతాడు అనమాట పైదాకా. అదే ముసలోళ్ళు కొంచెం కాళ్ళ నొప్పులు అవి ఉన్న వాళ్ళైతే రావడం అయితే చాలా కష్టం. అందుకే ఇంటి దేవుడైనా సరే ఎప్పుడో ఒకప్పుడు అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటూ అయితే ఉంటాము అనమాట. సో మా పిల్లల్ని మా హస్బెండ్ అయితే దిగినాక నన్ను కూడా తిప్పుతున్నాడు, పందిలాగా ఉన్నామంటున్నాడు అనమాట అక్కడ. అందుకే అందరు ఈగల పడుతున్నాము. చుట్టూరు వాటరే ఉంది, కొంచెం స్లిప్ అయినా చెరువులో పడిపోతాం అనమాట. చాలా డేంజరు. సో చూడండి మా మెయిన్ ఇంటి దేవుడు వచ్చేసి ఈయనే అనమాట, ఆంజనేయుల స్వామి. సో అందరు మంచి మొక్కుకోండి. ఏందే ఏంటి జరుగు, మీరు పక్క జరుగు. పట్టేస్తుంది ఇప్పుడు కందిరిగానా. అగ్గిపేట తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎర్ర కంతిరిగా ఉండే అనమాట. నేనైతే భయపడ్డా, ఎందుకంటే చెరువు కదా ఏమన్నా ఉండొచ్చు, కానీ కంతిరిగా ఉంది, ఏమన్నా ఉండొచ్చు అని చెప్పేసి చాలా భయపడ్డా, ఏం కొరికిందేమని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి విష అయితే కొనుక్కొని కాయనైతే పెడతాను. నాకు చాలాసేపు దాకా పట్టలేదు. మా హస్బెండ్ నువ్వు కోరుకొని నేను పెడతాడు, కానీ తర్వాత నేనే కోరుకుంటే అని చెప్పేసి పెట్టిన అనమాట. చాలాసేపటి తర్వాతకైతే పట్టుకుంది. ఇంకా మంచిగా మొక్కేసుకున్న తర్వాత పైకైతే ఎక్కుతున్నాము. సో ఇక్కడ మళ్ళీ ఎక్కడం ఇది ఒక పెద్ద టాస్క్. నాకైతే చాలా భయం వేస్తుంది, పడేస్తాడేమో అనే భయం వేస్తుంది. మా హస్బెండ్ ధైర్యంతో ఎక్కిస్తారా అంటాడు, కానీ నాకు భయం వేస్తుంది అనమాట. ఇంక ఎవరు పడిపోయిన వాళ్ళకే భయం ఉంటుంది కదా, పడ్డామనుకో ఇంకా అంతే పళ్ళు రాలిపోతాయి అని చెప్పేసి. ఇంకా అందరం అయితే పైకైతే వచ్చేసినాం. మా పిల్లలు అయితే సెటైర్లు వేసినారు, నాన్న ఎక్కిపిస్తాడు దిగిపిస్తాడు నీకే రాదు అది ఇది అనుకుంటా. ఇంకా పైకైతే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడైతే ఫ్లాగ్ అదంతా చూపిస్తాను చూడండి. సో ఫుల్ కనుక వాటర్ కనుక వస్తే ఈ ఫ్లాగ్ దాకైతే వస్తాయంట వాటర్. నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ విన్నాను చెప్పేటప్పుడు. లాస్ట్ టైం వీడియోలో పుట్టలు అవి ఇవి అని చెప్పిన కదా. సో చూడండి పుట్టలు దారిలో వచ్చేటప్పుడు 2-3 దగ్గర కూడా కనిపించినాయి, పాములు కూడా ఉంటాయి అనమాట. సో ఇంత కష్టం అనమాట మా ఇంటి దేవుడు దర్శనం చేసుకోవడం. సో వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి.